మహానాడు సందర్భంగా యువనేత నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహిళలకు 33% సీట్లు కేటాయిస్తూ ప్రకటన చేయడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. టీడీపీలో మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రజలకు స్పష్టమైందని తెలిపారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉందని చెప్పారు. చివరి రోజు రాజకీయ తీర్మానంపై ఉండబోతోందని అంటున్న ఎమ్మెల్యే గౌతు శిరీషతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. మహానాడు కార్యక్రమం రెండో రోజు ఘనంగా మొదలైంది. ఈ రోజు దీని గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి రాజకీయ తీర్మానం ఉండబోతోంది, అలాగే ఎన్ని తీర్మానాలు ఈ రోజు ప్రసంగిస్తారు, అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజు ఎలా జరుపుకుంటారనే దానిపై మనతో మాట్లాడడానికి ఉన్నారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. ఆవిడని అడుగుతాం. మేడం, ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? అలాగే రాజకీయ తీర్మానం ఎలా ఉండబోతుంది? రాజకీయ తీర్మానం ఈరోజు నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా తెలుగు జాతికి, తెలుగు రాష్ట్రాలకి, తెలుగు ప్రజలకి, తెలుగుదేశంకు ఉన్న అవినాభావ సంబంధం ఎవరు విడదీయరానిది. ఈరోజు చాలా ముఖ్యమైన తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధితో పాటు రేపు 3 సంవత్సరాలలోని మనం చేస్తున్న అభివృద్ధిని కూడా ఈరోజు ముఖ్య నాయకులందరూ, ముఖ్యంగా మంత్రులతో సహా ఈరోజు ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా నిన్న ప్రవేశపెట్టిన ఈరోజు రాష్ట్రం దేశంలోని 33% అమలు జరుగుతున్నా లేదా తెలియదు, కానీ ఆ బిల్లుని అడ్డుకున్న ప్రతిపక్షాలకి అది వదిలేసి నిన్న నారా లోకేష్ గారు మన తెలుగుదేశంలో ఇప్పటికీ మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసు. ఆ ప్రాధాన్యత రేపు వచ్చే ఎన్నికల్లోనే 33% మేము అమలు చేస్తామని చెప్పి తెలుగుదేశం ఇప్పటికే మహిళలకు ఇస్తున్న గౌరవాన్ని ఇంకా పెంచారండి. మా మహిళలందరి తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రెండో రోజు కార్యక్రమం చాలా చక్కగా జరగబోతుంది. నిన్న దాదాపు 7 లక్షల మంది క్లస్టర్ వైజ్గా కూడా ఎవరు ఊహించిన విధంగా, మేము కూడా ఊహించని స్థాయిలోని ఇంత మండుటెండల్లో కూడా సహకరించిన కార్యకర్తలకు నిజంగా పాదాభివందనం చేస్తున్నాం. మీ హైబ్రిడ్ విధానం కొంచెం వినూత్నంగా ప్రారంభించారు, అందులోనూ గిన్నీస్ రికార్డ్ కూడా సాధించబోతుంది. దానికి ఏం చెప్తారు? మహానాడు అన్నది కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు ప్రతి సంవత్సరం ఎదురు చూసే పండగ. కరోనా టైంలో కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా మహానాడు కార్యక్రమాన్ని చాలా చక్కగా అప్పుడు కూడా డిజిటల్ విధానంలో చేశారు. ఈనాడు హైబ్రిడ్ విధానంలోని, అంటే ఎక్కడికక్కడ ఈ ఎండలకి ఇబ్బంది పడకుండా కార్యకర్తలు, అలాగే మన మోడీ గారు ఇచ్చిన పిలుపుకి ఆర్థికంగా కూడా పెద్ద ఖర్చులు పెట్టకుండా మహానాడిని కూడా చాలా చక్కగా జరపడం, అది కూడా డైరెక్ట్గా జరగకపోయినా ఈరోజు 7 లక్షల మంది అటెండ్ అవ్వడం అన్నది తెలుగుదేశం పార్టీ మీద కార్యకర్తలకు ఉన్న అభిమానానికి ఒక ఉదాహరణ. మేడం, మహానాడు అంటేనే ప్రజల సంక్షేమం కోసం, అట్లాగే పార్టీ ఇంకా బలంగా తీసుకెళ్లేందుకు తీర్మానాలు తీసుకుంటారు. దీని మీద కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? పని పాట లేక మేము ఉన్నాము, మేము విన్నామని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉనికిని చాటుకోవడానికి చేస్తున్నది తప్పితే ప్రజలు పట్టించుకోవట్లేదు, మేము పట్టించుకోవట్లేదు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ రెండో రోజు మహానాడు అయితే ఘనంగా ప్రారంభం జరుగుతుందని, అలాగే ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా ప్రజలు పట్టించుకోరని, టీడీపీ ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తూ ఉంటుందని, ఈసారి క్లస్టర్లో 7.5 లక్షలకు పైగా పాల్గొనడం అనేది ఒక గిన్నిస్ రికార్డు కూడా సాధించబోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.